పోలీసు అధికారులు పోలీసు సిబ్బంది పనితనాన్ని మెరుగుపరిచేందుకు డ్యూటీ మీట్ దోహదపడుతుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు డ్యూటీ మీట్లో భాగంగా సోమవారం జిల్లా స్థాయి డ్యూటీ మీట్ను ఆదిలాబాద్ జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లో ప్రారంభించారు. ఇలాంటి డ్యూటీ మీట్లను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర జాతీయ స్థాయి డ్యూటీ మీట్లలో ఉత్తమ ప్రతిభ కనపరిచి అవార్డులు కైవసం చేసుకునే విధంగా ప్రతిభను కనపరచాలని సూచించారు. ఈ డ్యూటీ మీట్ల నందు ముఖ్యంగా నేర స్థల పరిశోధన, విఐపి మూవ్మెంట్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్, బాంబు డిస్పోజల్, కంప్యూటర్ పరిజ్ఞానం, నేరస్థలం నందు ఫోటోగ్రఫీ, అవాంఛనీయ సంఘటనలు సంభవించినప్పుడు వీడియోగ్రఫీ తదితర అంశాల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారు జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంపికైన రివార్డులు అందుకుంటారని తెలిపారు. ఆ స్కిల్స్ వల్ల మళ్ళీ మనకి పోలీసింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఏమైనా ఉండొచ్చు, బీడింగ్ ఉండొచ్చు, డాగ్ స్క్వాడ్ ఉండొచ్చు, లేకపోతే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మీరు ఏమేమి ఇక్కడ చేస్తే మళ్ళీ అక్కడ మనం ఇప్పుడు ట్రైనింగ్ పెడతాము, ఫైనల్ మీరు ఫైట్ చేస్తారు, కాంపిటీషన్ చేస్తారు, దాంట్లో మన స్కిల్స్ పెడతారు. పోలీస్ స్టేషన్లో మీ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. పోలీస్ స్టేషన్లో లేకపోతే ఏఆర్లో లేకపోతే ప్రతి మన ఏమేమి టీమ్స్ ఉన్నాయి వాళ్ళ ఎఫిషియన్సీ పెడతారు. మీకు చూసి మీరు పోతే మీరు పోలీస్ స్టేషన్లో కూడా మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేస్తే ఏమైనా మీరు ఇప్పుడు నేర్చుకుంటే అది ఇంకా మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఐ థింక్ లాస్ట్ ఇయర్ నుండి ఇది రెగ్యులరైజ్ అయింది, ప్రతి ఎవ్రీ ఇయర్ ఉంటుంది. మళ్ళీ మీకు ఇది దీనిలో గెలిస్తే మళ్ళీ స్టేట్లో కూడా మంచి పేరు వస్తుంది, అది రివార్డ్స్ వస్తుంది, అది కూడా స్టేట్ వైడ్ మొత్తం స్టేట్లో దొరుకుతుంది. సో దట్ ఆల్సో యూ ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ విష్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. దాని తర్వాత నేషనల్ ఉంటుంది. ఇప్పుడు స్టేట్ గెలిస్తే అయితే ఈసారి వరంగల్లో పెట్టుకుంటున్నాను. వరంగల్ కదా, వరంగల్ తర్వాత ఐ థింక్ స్టేట్ వైజాగ్ ఉంది అనుకుంటున్నాను. సెంటర్ది మొత్తం మహారాష్ట్రమే కూడా, మహారాష్ట్రమే. సో అక్కడ కూడా మీరు పోయి చూస్తే వేరే వేరే స్టేట్స్లో ఎట్లా కల్చర్ ఉంది, ఎట్లా పోలీసింగ్ నడుస్తుంది, అక్కడ కూడా మనం నేర్పిస్తాం. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వర్క్ స్టైల్ అవుతుంది. అక్కడ వర్క్ స్టైల్ ఏంటి, మన దగ్గర వర్క్ స్టైల్, అక్కడ ఏమేమి మంచిగా ఉంటే